కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు గారు అన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో నిన్న అసెంబ్లీని చూస్తే ఒక మినీ వార్ను తలపించలేకున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ తగ్గట్లేదు, అటు ప్రతిపక్ష నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో నిన్న జరిగినటువంటి సంఘటన గురించి ఏం చెప్తారు? ఓవైపు జగదీశ్వర్ రెడ్డి ఇదంతా కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వం గురించి మేము ఎండగడుతున్నందుకే మమ్మల్ని సభలోంచి సస్పెండ్ చేసిందని చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఏం జరిగింది నిన్న అసెంబ్లీలో? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మొన్న జరిగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత నిన్న దానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిన్న ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యులు మాట్లాడారు. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా జగదీశ్వర్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం వచ్చింది. అసలు వారు ప్రశ్నించింది ఎప్పుడు, తర్వాత వారు మాట్లాడింది ఎప్పుడు, మాట్లాడిన 5 నిమిషాలు వారు ఏదో గవర్నమెంట్ తిట్టాలని చెప్పి స్పీకర్ని ఏదో కార్నర్ చేయాలని చెప్పి ఆలోచనతోనే వారు సభకు వచ్చినట్టున్నారు. సరే, నేను కూడా ఇది సెకండ్ టైం ఎమ్మెల్యే, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. కానీ ఇంత ఒక స్పీకర్ పట్ల మళ్ళీ అతను దాదాపు 3rd టైం ఎమ్మెల్యే అనుకుంటా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంటే ఒకసారి 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తికి అవగాహన లేదు అని చెప్పి అనుకుందామంటే, మరి సుదీర్ఘకాలం పాటు 10 ఏళ్ళు మంత్రి చేసిండు. తర్వాత ఆయన సీనియర్ శాసనసభ్యుడు, ఇది 3వ సారి ఎమ్మెల్యే. మరి అటువంటి వ్యక్తి వాళ్ళ శాసనసభలో మాట్లాడేటప్పుడు ఒక హుందాతనం అనేది ఉండాలి. అంటే ఇవాళ చాలామంది దాదాపు 60-70% మంది శాసనసభలో కొత్త శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఇవాళ సీనియర్ శాసనసభ్యులు మాట్లాడడాన్ని బట్టి కూడా, ఇవాళ మన సీనియర్ సభ్యుల ప్రవర్తన బట్టి కూడా కింద నూతనంగా గెలిచినటువంటి సభ్యుల ప్రవర్తన కూడా ఉంటుంది జనరల్గా. అంటే ఇక్కడ నేచర్గా కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటిది వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మంత్రి చేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, అమర్యాదగా ఒక దళితుడు, ఒక ఎస్సీ, మరి ఆయనను పట్టుకొని నువ్వు అని సంబోధించడం, ఆయనను పట్టుకొని అది నీకు అసలు అర్హత ఉంది అంటే మేము అందరం ఇక్కడ మాతోనే నీకు అర్హత వచ్చిందనే విధంగా మాట్లాడడం. ఇలా అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారంగా, పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా ఒక సభ్యుడు కానీ లేకపోతే ఎవరైనా కావచ్చు, స్పీకర్ పట్ల శాసనసభ లోపల కానీ శాసనసభ బయట కానీ మాట్లాడేటువంటి రైట్స్ అసలు ఉండవు ఎప్పుడు కూడా. అది ఆయనకు తెలియదని కూడా నేను అనుకుంటలేను. కానీ ఆయన నిన్న అహంకారపూరితంగా ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడడమే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ముక్త కంఠంతో తప్పకుండా చర్య తీసుకోవాలి, తప్పకుండా దీని మీద యాక్షన్ ఉండాలని చెప్పి అందరి అభిప్రాయం. అది కానీ అసెంబ్లీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ హరీష్ రావు అంటున్నాడు. కేవలం ప్రతిపక్షాలని బయటికి పంపించాలని కుట్రతోటే పంపించారని ఇది హరీష్ రావు మాట. ఏకీభవిస్తారా? అవునబ్బా, ఆయన ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు వాళ్ళ సభ్యుడు మాట్లాడిన దాని మీద జరిగినటువంటి అంశం ఇది. అలా ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగిందనేది అందరూ కూడా చూసినారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చీకటి రోజా లేకపోతే వెలుతురు రోజా అనేది తర్వాత తెలుస్తుంది ఏ రోజు అనేది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి కరెక్ట్ కాదు. అది హరీష్ రావు గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిన్న వారు కూడా సభలో ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసు వారికి. ఎందుకంటే ఏకపక్షంగా అసలు ఏం మాట్లాడుతాడో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నిన్న ఒక మాజీ మంత్రి ఏమి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేయటం, అది కరెక్ట్ కాదు. నిన్న 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి నిన్న భట్టి గారు కానీ, ఇక్కడ శ్రీధర్బాబు గారు కానీ, నిన్న శ్రీధర్బాబు గారు తీసుకున్న నిర్ణయం అది ముమ్మాటికి 100% గొప్ప నిర్ణయం. అది ఒక్క శ్రీధర్బాబుదో లేకుంటే భట్టి విక్రమార్క గారిదో ఉత్తమ్ కుమార్ రెడ్డిదో నిర్ణయం కాదు. శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి నిర్ణయం అది. సో ఎట్లా చూస్తారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో సభకు రావట్లేదు, కానీ ఆయన పెన్షన్ రూపంలో, జీతం రూపంలో, ఇతర అలవెన్సెస్ రూపంలో ప్రజల సొమ్మును తీసుకుంటారని చాలామంది ఇప్పటివరకు కోర్టు దాకా కూడా వెళ్ళారు. మీ పార్టీ నాయకులు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు. సో మాజీ ముఖ్యమంత్రి మొదటి రోజు వచ్చిండు, ఆ తర్వాత మళ్ళీ డుమ్మ కొట్టాడు. సో మీరు రావాలంటా ఉన్నారు, వాళ్ళేమో రావట్లేదు. సో ఎట్లా చూస్తారు మాజీ ముఖ్యమంత్రి వ్యవహార శైలి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలవడం కూడా అనేది 2 ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడు గెలవదు, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. దాని వాళ్ళకు తెలంగాణ నూతన రాష్ట్రంలో 2 సార్లు అవకాశం వచ్చింది.
వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి ప్రతిదీ ఇవాళ కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యంగా వస్తూ ఉంది. ఖచ్చితంగా వారు అసెంబ్లీకి రావాలి, చర్చల్లో పాల్గొనాలి, వారి అనుభవాన్ని కూడా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో షేర్ చేసుకోవాలా. ఇది అసెంబ్లీ సమావేశాల ఏదైనా మంచి సూచన ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన కావచ్చు, ఇతర సభ్యుల ఆలోచన కావచ్చు. కానీ కేసీఆర్ గారు మాత్రం నిన్న అంతకుముందు ఒకసారి వచ్చిండ్రు, మరి మొన్న గవర్నర్ ప్రసంగంలో ఒకరోజు వచ్చిండ్రు, ఇక మళ్ళీ వస్తారా రారా అనేది అది అసందర్భంగా, అది మరి మనకైతే ఏం తెలియదు. నేనైతే ఆయన వస్తాడు అని అయితే అనుకుంటలేను. ఎందుకంటే ఆయనకు అంత ఓపిక, ప్రజల గురించి కొట్లాడాలి, నేను ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిని, నా నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఆలోచన ఉందని మాత్రం నేను అనుకుంటలేను. వారికి కానీ వారి కుటుంబానికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ మా అధికారం పోయింది, మళ్ళీ తొందరగా దీన్ని గుంజుకోవాలి, లాగేసుకోవాలి, ఆ సీట్లలో కూర్చోవాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గతంలో ఎట్లయితే కూనీ చేసినామో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ఆరాటంలో ఉన్నారు తప్ప వారు ప్రతిపక్ష పార్టీ మరి మాకు ఇలా ప్రజలు ప్రతిపక్ష పార్టీ అవకాశం ఇచ్చారు, ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే నాకైతే 15 నెలలకు కనవలే. ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు ఆడడంలో దిట్ట, అసలు వాళ్ళ పుట్టకే అబద్ధాల పుట్టక. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే మీరు ఎప్పుడైనా గమనించరు, ఏది మాట్లాడినా అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళు. ఇవాళ రాష్ట్రంలో జరిగేది కూడా కదే. సరే ఏదేమైనా కూడా ఇలా కేసీఆర్ గారు నేను తక్కువ చేసి మాట్లాడతాను, కానీ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కేసీఆర్ కూడా మొన్న జరిగినటువంటి ఒక సమీక్షలో అక్కడ ఫామ్ హౌస్లో కూడా మాట్లాడు, ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా అని అన్నాడు. సో అనుకున్నారా మీరు నిజంగా కంటిన్యూగా వస్తారని చెప్పేసి అనుకున్నారా, లేకపోతే డుమ్మా కొడతాడు కేవలం జలకిస్తున్నా అనుకున్నారా? ఆయనకు అంత ఓపిక ఉండాలి కదా, ఫస్ట్ ఓపికంటే వస్తాడు, తర్వాత ప్రజల పట్ల చిత్తశుద్ధున్నా వస్తాడు. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ నాయకులు, ఇటు పాడి కౌశిక్ కావచ్చు, ఇంకా ఇతరితర నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులను చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియో వైరల్ అవుతున్నది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాట మాట్లాడడం మీరు ఎట్లా చూస్తారు? టైం వచ్చినప్పుడు ఏది జరగనో అది జరుగుతుంది. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు మనందరం ఆగబట్టినా అది ఆగదు, ఎవరి అనుభవం వాళ్ళు గుర్తారు. సో ఇక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, సో విజయరమణారావు గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చగలిగినా ఇంకా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. 100% మా కాన్స్టిట్యున్సీలో లాస్ట్ డిసెంబర్ 4 నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ యూత్ ప్రోగ్రాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభ, అంటే దాదాపు 1,00,000 మందితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మాకేంటంటే ప్రధానంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ అంటే 3 రెవెన్యూ డివిజన్లలో మా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, ఒకటి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల 3 రెవెన్యూ డివిజన్. ఉమ్మడి కరీంనగర్ ఏర్పడ్డ దగ్గర నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైన తర్వాత ఫస్ట్ రెవెన్యూ డివిజన్ పెద్దపల్లి. అప్పటి నుండి ఇప్పటి వరకు బస్ డిపో లేదు. అంటే మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగగానే మాకు బస్ డిపో ఇచ్చారు, ప్రజల కోరిక అని చెప్పి జియో ఇచ్చి వారు రావడం జరిగింది. ల్యాండ్ అలాట్మెంట్ కూడా 4 ఎకరాల 31 గుంటలు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఆర్టీసీకి అప్పచెప్పడం జరిగింది. మొన్ననే 12 కోట్లతోని టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నెల ఎండింగ్లో టెండర్ పూర్తి చేసుకొని మ్యాక్సిమం ఏప్రిల్ 15th ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. రాబోయే 5-6 నెలలనే అక్కడ నుండే పెద్దపల్లి హెడ్ క్వార్టర్ నుండి బస్సులు తిరిగేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు మా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో తర్వాత బైపాస్ రోడ్ లేదు, బైపాస్ రోడ్ కావాలని చెప్పి కూడా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. ప్రజల ఆలోచన మేరకు మరి ఈ మధ్య కాలంలోనే 82 కోట్లతోని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు
మాకు ఏదైతే 80 కోట్ల పైచిలుకుతోని జిల్లా కోర్టు కూడా ముఖ్యమంత్రి గారే మంజూరు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రంలో 50 పడకల హాస్పిటల్ ఉండే దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేసుకుంటూ దానికి 52 కోట్లు జియో ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. రాబోయే ఒక 1 మంత్లో నెక్స్ట్ మంత్ 15 తర్వాత పనులు కూడా స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు మా ప్రాంతం నుంచి వెళ్ళి అటు జమ్మికుంటకి వెళ్ళడానికి ఇంకా నియర్గా వెళ్ళాలంటే పొత్తుకపల్లి రూపనాథపేట నుంచి వెళ్ళి అది కూడా దాదాపు 80 కోట్ల పైచితో కొత్త బ్రిడ్జ్కు ఆర్ఎన్బి నుండి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 6-7 నెలల తీసుకున్నటువంటి కార్యక్రమం. కానీ పెద్దపల్లిలో కేవలం అమలు అవుతూ ఉన్నాయి, బడ్జెట్ అలగేట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు అనేది మీకు అక్కడటువంటి నాయకులు చెప్తున్నటువంటి ముచ్చట. నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుందా, నడుస్తూ ఉందా, అట్లేదు లేకపోతే ప్రకటనలకు అన్ని పనులు స్టార్ట్ అయినాయి, అన్ని కూడా టెండర్ కాల్ఫర్ అయినాయి. కొన్ని రోడ్లు కూడా ఇప్పుడు మా దగ్గర పొత్తుకపల్లి టు శ్రీరాంపూర్ నేను వచ్చినాక 4-5 నెలలకు సిఆర్ఆర్లో 25 కోట్లు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఎర్త్ వర్క్ అయిపోయింది, వెట్ మిక్స్ పని కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఇలా గుంపుల పొత్తుకపల్లి టు గుంపుల రోడ్డు ఇన్కంప్లీట్ ఉండే పోయిన గవర్నమెంట్లో దాన్ని కూడా 5.5 కోట్లు పెట్టి రోడ్ కంప్లీట్ చేసినాం. నుంచి గుంపుల నుంచి వెళ్ళి తనుగుల ఏది జమ్మికుంట అవతల లింక్ కలిసే రోడ్డు 3.5 కోట్లు పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసినాం. ఇవాళ నిమ్మనపల్లి నిట్టూరు నుంచి వెళ్ళి వయా కాచాపూర్ 12 కోట్లతో రోడ్డు వెట్ మిక్స్ తొక్కుతూ ఉన్నారు. తర్వాత పెద్దపల్లి టు మద్దికుంట 7-8 కోట్లతో రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అంటే చాలా పనులు నడుస్తాయి, అట్లేం లేదు. అంటే నేను అనేది ఏంటంటే సరే లోకల్ పెద్దపల్లి టౌన్లో కూడా ఏది మన అమృతలో కానీ తర్వాత TUFIDCలో దాదాపు 50 కోట్లతో వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. నడుస్తూ ఉన్నాయి, 50% కంప్లీట్ అయినాయి, ఇంకా 50% ప్రోగ్రెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ 1 ఇయర్కి వెళ్ళి చెప్పాము. తర్వాత సుల్తాన్బాద్లో కూడా 15 కోట్లతోని TUFIDC తర్వాత DMFTలో వర్కులు నడుస్తూ ఉన్నాయి, దాదాపు 50% కంప్లీట్ అయినాయి. ఈ లాస్ట్ సమ్మర్ అయిపోయే వరకు మిగతా వర్క్స్ అన్ని ఆన్గోయింగ్లో ఉన్నాయి, అన్ని కంప్లీట్ అవుతాయి. అయితే దాదాపు అన్ని వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా పెండింగ్ అనేది మా కాన్సెన్స్ వరకు అయితే లేదు. దాదాపు 1000 కోట్లు కాదు, ఇంకెక్కువ వర్క్సే ఇవాళ మనం మంజూరు తీసుకున్నాం. ఇవాళ చెప్పుకుంటూ పోతే మీకు ఓపిక ఉన్నాయంటే అన్నీ చెప్తాను, నా నోటికే ఉన్నాయి అన్నీ. అదే కంప్యూటర్ ఉన్నట్టున్నారు, రాసి ఏం చెప్పవలసిన అవసరం, ఎందుకంటే అవన్నీ మనం తిరిగి చేసుకున్న బాపతి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అట్లేం లేదు. సరే కొంత ఈ లాస్ట్ 3 నెలల నుంచి కొంచెం ఈ ఎప్పుడైతే 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడంతో కొంత ఫైనాన్స్ టైట్ అయింది. సరే తాత్కాలికం, అది ఎప్పటికే ఉండదు. మళ్ళీ ఈ మార్చి బడ్జెట్ పోతే మళ్ళీ సెట్ అయితే మళ్ళీ స్పీడ్ అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 10 ఏళ్ల కిందట పెద్దపల్లికి విజయరమణరావు ఎమ్మెల్యే, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత విజయరమణరావు ఎమ్మెల్యే. సో అప్పటికి ఇప్పటికి ఈ 10 ఏళ్ల గ్యాప్లో పెద్దపల్లి ఏమైనా అభివృద్ధి అయిందట్టు అనిపిస్తుందా? నేనేమంటా అంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అప్పుడున్న ఆ లీడర్ ఆలోచన బట్టి ఏది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు అభివృద్ధి జరిగిందా అంటే అది నిరంతర ప్రక్రియ, ఏ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అదేం ఆగే అటువంటి కార్యక్రమం కాదు. సరే కొంత తక్కువ కొంత ఎక్కువ. ఇవాళ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మేజర్ ఇష్యూస్, బైపాస్ మేజర్ ఇష్యూ. నేను ఎమ్మెల్యే అయిన ఈ 15 నెలల్లో 11 మంది చనిపోయారు మా టౌన్లో. ఇది వెహికల్స్ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అని. అదే బైపాస్ ఉంటే ఆ 11 యాక్సిడెంట్లు కావు. తర్వాత బస్ డిపో లేదు, 50 పడకలు 100 పడకలు 52 కోట్లతో చేసాం. ఇలా 85 కోట్లు పెట్టి కోర్టు. అంటే ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్, మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ. అంటే చిరకాలం ప్రజలకు గుర్తుండిపోయేటువంటి మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి. సరే రోడ్లు డ్రైనేజీలు అనేది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొంత ఫండ్ వస్తూ ఉంటుంది, కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది నిజంగా కూడా ప్రజలకు ఇది కావాల్సినవి, ఇవి జరిగితే కూడా ప్రజలకు గుర్తుండేటువంటి అంశాలు. ఇప్పుడు నేను చెప్పేటి ఇవైతే ఈ 4-5 అంశాలు. ఒక బ్రిడ్జు అంటే ఆ బ్రిడ్జ్ కడితే మనకు 12-13 కిలోమీటర్ల లెంత్ తగ్గుతుంది. అంటే ఇది మనం రేపు జమ్మికుంట హుజరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే మా పెద్దపల్లి నుంచి వెళ్ళి 12 కిలోమీటర్ల లెంత్ డిస్టెన్స్ తగ్గుతుంది. తర్వాత ఓదిల శ్రీరాంపూర్ ఉన్న 20 గ్రామాలకు జమ్మికుంట మేజర్ మార్కెట్, మీకు ఐడియా ఉంది. అంటే తెలంగాణలో వరంగల్ తర్వాత వరంగల్ ఎనుమల మార్కెట్ తర్వాత రాష్ట్రంలో మా ఉత్తర తెలంగాణలో
సెకండ్ పెద్ద మార్కెట్ జమ్మికుంట మార్కెట్. అంటే మా ప్రాంతంలో కూడా జమ్మికుంట మానేరే ఉంటుంది, అటు జమ్మికుంట ఉంటుంది, ఇటు మా కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. అంటే 20 గ్రామాలు జమ్మికుంట కూడా చాలా అంటే చాలా నియరెస్ట్ అవుతుంది. అంటే ఇది ప్రజలకు అవసరం ఉన్నటువంటి అంశం అది. సో దాంతోపాటు సో భూ కబ్జా ఆరోపణలు కూడా కొన్ని మీ మీద వచ్చినటువంటి సందర్భం చూస్తాం. అది కావాలని చేసిరా లేకపోతే మరి అనుకోకుండా మీ మీద పడదా, కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిరా? ఇది ఎట్లా వచ్చింది ఆ భూ కబ్జా ఆరోపణ మీద? విజయరామరావు అనేటైనా కడిగిన ముత్యం, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే అది ఎవరైతే వేసిండ్రో వాళ్ళకి తెలియాలి ఎందుకు వేసిండ్రో. ఒక మనిషి మీద ఆరోపణ చేసినప్పుడు నేనైనా కావచ్చు, మీ మీద కానీ ఇంకా ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. దానికి సంబంధించిన ఆధారం. భూ కబ్జా ఉంటే దానికి సర్వే నెంబర్ ఉంటుంది. ఆ భూమికి ఏ భూమి కబ్జా చేసినాం, లేకపోతే ఆ భూమి ఉండదా? అవి ఉన్నప్పుడే భూ కబ్జా. విజయరమణారావు డైరెక్ట్గా పోలేదు, వాళ్ళ అనుచరులతో చేయించారు అనేది కూడా ప్రచారం కూడా జరిగింది. అది సరే, ఇప్పుడు నేను నా విషయం ఏం మాట్లాడతా కానీ అది 1000% ఫేక్. అది సో ఎట్లా వాళ్ళు ఫేక్ అన్న తర్వాత వాళ్ళు కొంత కోలుకునే ప్రయత్నం చేశారు, అంటే సింపతి ఏమన్నా గెయిన్ అయ్యే ప్రయత్నం చేశారు? అసలు ఏముందా జనాలే తిడుతున్నారు, వీడియో పిచ్చిగాడు వింది ఛానల్ అని. నాతో ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే విజయరామరావు ఇంత కడిగిన ముత్యంగా ఉన్న విజయరామరావు మీద ఎందుకు బురదల్లే ప్రయత్నం చేశారు? మీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో ఈ రకంగా జయించింది అనుకుంటున్నారా, లేకపోతే అది కోఇన్సిడెంట్గా జరిగింది అనుకోవచ్చా? నేను అది ఏమనుకున్నాను, పెద్ద ఆలోచించలేను దాని గురించి. అంటే నిజంగా కూడా పెద్ద ఆలోచించలే. ఎందుకు ఆలోచించలే అంటే మనం తెలంగాణ భాషలో ఒకటి చెప్తాం, సర్ది కట్టుకొని తిరిగినా కొన్ని అంశాలు దొరికాయి. నువ్వు కూడా నా కాన్ఫిడెన్స్ అంతా సర్ది కట్టుకొని తిరగచ్చు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ గతంలో ఇసుక మాఫియా నడిచేది మా కాన్ఫిడెన్స్లో, మొత్తం బంద్ చేసాం. ఈ 12 రీచ్లు ఉంటే 12 రీచ్లకి వెళ్ళి టోటల్ బంద్ చేయించి మా దగ్గరికి లారీలు నడిచే కార్యక్రమం లేదు. దాని ఎక్కడైనా ఒక్క లారీ తెలియకుండా నడిచినా దాని మా వాళ్ళే కింద మా అనుచరులే పోలీసుకో లేకపోతే మైనింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పట్టించి పంపించేస్తారు. మా దగ్గర అంతకుముందు శానిటెక్స్ ఉండే ఇసుక. ఇప్పుడు పేదలకు మానేరు మా ఇసుక శానిటెక్స్ని తీసేసి ఇండ్లు ఎవరైతే కట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీ చేసినాం ఇసుక. ఒకప్పుడు పెద్దపల్లికి ఇసుక రావాలంటే మానేరు నుండి 3300 రూపాయలు, ఇవాళ 1300 1400 ఇసుక. అంతకుముందు గింత లోపలికి, ఇవాళ గింత మీదికి ఇసుక. అంటే ఇవన్నీ చేసినాం మా దగ్గర. తర్వాత అంతకుముందు వడ్ల కటింగ్ అయ్యేది మా దగ్గర 160-170 రైస్ మిల్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ గింత గింజ కటింగ్ అనేది లేదు. అంటే ఏ రైతు కూడా వడ్ల కటింగ్ చేసి రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి వెళ్ళి రైతు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004-14 ఎట్లయితే యథేచ్ఛగా అంటే బేఫికర్గా ఒక రైతు దళార్ చేతిలో మోసపోకుండా ఎట్లయితే పంటను అమ్ముకున్నాడో దినుసును, ఇవాళ కూడా మళ్ళీ అదే రకంగా మనం తయారు చేసినాం. అంటే నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొంతమంది ఉంటారు ఆడ మనం ఏది వర్షాకాలంలో ఆరుద్ర కారుతుంది, ఆ టైంలో ఆరుద్ర పురుగులు కనబడితే మళ్ళీ ఉండే అయిపోయాక అటువంటి వాళ్ళు అక్కడ ఉంటాడు. వాళ్ళకు వెనకేవాడు ఇంత నడిపిస్తా అంటే వీళ్ళు ఏదో ఆడ సినిమా. ఇప్పుడు ఏదైనా ఒక మనిషి మీద ఆరోపణ చేసినా లేకపోతే ఉన్నా కూడా ఇంతవరకు వాస్తవం ఉందనేది అది ప్రతిదీ పేపర్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కానీ విజయరామరావు అనుచరులని లేకపోతే విజయరామరావు ఒకసారి మళ్ళీ అనుచరుడని ఒకసారి అవన్నీ బట్టి అందులో ఎక్కడ కూడా ఇసుక మాఫియాను బంద్ చేసిన విజయరామరావు శివపల్లిలో ఆ గుట్టను మొత్తం తవ్విండు, అక్కడ ప్రకృతికి విఘాతం కలిగిస్తుందని ఒక ఆరోపణ కూడా మీద మీ స్థానిక లీడర్లు కొంతమంది చేసినటువంటి పరిస్థితి. ఇది వాస్తవమా కదా? శివపల్లి ఆ గుట్టను విజయరామరావు తవ్విండా లేదా? అసలు దానికి వ్యతిరేకం. దానికి ఏదైతే ఇదే అని కాదు, మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ఏ మాఫియా అయినా కానీ 100% వ్యతిరేకం. మీకు ఏదేదైతే మీకు మీ దృష్టికి వచ్చినాయో మీరే స్వయంగా వస్తే మీకు ప్రజలే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా నియోజకవర్గ ప్రజలు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మా కాన్ఫరెన్స్ రండి, మా నియోజకవర్గంలోనే మీకు మా వాళ్ళు చెప్తారు. సో ఇంత మంచోడు విజయరమణరావు. సో విజయరమణరావుకి ఏమన్నా రోజు ప్రజల నుంచి ప్రశ్నలు విమర్శలు ఏమైనా వస్తూ ఉన్నాయా? 14-15 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు, ఎప్పుడు నెరవేరుస్తారనే ప్రశ్నలు ఏమైనా తలెత్తిన సందర్భాలు? ఇప్పటివరకు ఇక్కడ తలెత్తలే. నేను నిత్యం ప్రజలతో ఉంటా, ఇక్కడ ప్రజలు నన్ను అడగాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. నేనే వాళ్ళతో ఉంటా కాబట్టి ఏ సమస్య ఉన్నా నిత్యం నా దగ్గర రోజు 100 మంది చచ్చిపోతూ ఉంటారు.
నేను పూర్తి స్థాయిలో నెలలో 25 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాను. హైదరాబాద్ ఇట్లా మీటింగ్స్ ఉంటే తప్ప ఇక్కడ ఉండడం అనేది తప్ప నేను కామన్ అంటే మామూలు టైంలో ఎప్పుడు నియోజకవర్గంగా ఉంటాను. బీఆర్ఎస్ ఎందుకు ఒక్కసారి గ్రామాలకు పోయి చూడండి, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ని గెలిపించేందుకు సిద్ధంగా బ్రహ్మరథం పడుతున్నారని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచన అది, ఎందుకంటే వాళ్ళకి అట్లా జరిగితే మంచిగా ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అట్లా జరిగితే మాకు తొందరగా ఇంతకుముందే చెప్పాను మీకు ఆ విషయం, వాళ్ళకి అట్లా ఆపేక్ష ఉంది, అంత తొందర ఉంది, అంత ఆరాటం ఉంది. కానీ మా దగ్గర అట్లా లేదు. అంటే బీఆర్ఎస్ ఆలోచించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందనేది నేను అనుకుంటలేను. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ చూసిండ్రు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 15 నెలల కూడా 5 ఏళ్ళు కూడా పూర్తి కాలే గవర్నమెంట్ వచ్చి 15 నెలలు నడుస్తూ ఉంది. 15 నెల ఈ 15 నెలల్లో కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా యాక్టివ్ ఉన్నారు. దాదాపు 54-55 వేల నూతన ఉద్యోగాల కల్పన ముఖ్యమంత్రి గారు చేసింది. ఇప్పటికి వాటితో పాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 5 లక్షలను ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచేయడం కానీ, దాంతోపాటు ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళు కోరుకున్నట్టే రేషన్ కార్డులు కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వబోతాం. కానీ పెద్దపల్లిలో 100% రుణమాఫీ, 100% రైతు భరోసా, రేషన్ కార్డులు, కొత్తగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయంటే 100% ఇక అక్కడనే కాదు అంతటా అవుతా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా ఒక ఇల్లు, ప్రభుత్వం కూడా వచ్చి దగ్గర 15 నెలల్లో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. అంటే ఎక్కడ కూడా పేదల మీద భారం మోపలే, పేదలకు భారం కాలే. అంటే పేదలకు భారం వేయకుండానే ఏ ట్యాక్సెస్ పెంచకుండా ఇవాళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. దగ్గర 10 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం లాంచ్ చేసింది, అమలు చేస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా కూడా నిన్నటి వరకు 4 ఎకరాలు పడ్డాయి. అంటే ఇప్పుడు కూడా 4-5 ఎకరాలే 85% మంది రైతులు ఉంటారు. అంటే ఇంకొక ఎకరం అయితే 85% పూర్తి అవుతుంది. అంటే ఇది నేను చెప్పింది కాదు, ప్రతిపక్షాలు గతంలో చెప్పిన ముచ్చట. అదేవిధంగా ఇవాళ బోనస్ ఇచ్చినాం. గత ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి రైతులు మోసం చేసింది, బోనస్ ఇవ్వలే. గత ప్రభుత్వము రైతు బంధు ఏకకాలంలో వేసేవాళ్ళు వాళ్ళు. అని మీరు ఎందుకు విడతల వాళ్ళగా 2 నెలల కాల పరిమితులు వేస్తూ ఉన్నారు మెల్లగా? అయితే మీకు ఇంకోటి, గత ప్రభుత్వం కూడా ఒక పసలు మొత్తానికి ఏకుంటే ఎగ్గొట్టిన సందర్భం ఉంది. ఈ పసలు ఆ పసలుకి వేసిన సందర్భం ఉంది. ఇప్పుడు మీరు 2 పసలు కొట్టారు కదా. అంటే ఒకటే పసలు గ్యాప్ వచ్చింది. అది ఆ పసలు ఎందుకు గ్యాప్ వచ్చింది? 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. గతంలో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఏ రైతుకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలలో ఏ మండలాన్ని పోదాం, ఏ గ్రామాన్ని పోదాం, ఎక్కడికైనా పోదాం, ఎక్కడ కూడా ఏ రైతుకు రైతు రుణమాఫీ జరిగి తిరిగి ఆ రైతు పేన 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరిగి బ్యాంకు నుండి ₹1 మళ్ళీ రైతు రుణమాఫీ పొందిన రైతు లేడు. ఇవాళ దగ్గర ఈ రాష్ట్రంలో 2 లక్షల వరకు, అంటే దాన్ని వక్రీకరించి మరి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి వరంగల్ రైతు డిక్లరేషన్లో అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, 2023 ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా రైతుకు మేము 2 లక్షల పైన కూడా రుణమాఫీ చేస్తామనేటువంటి విషయాన్ని ఏ రోజు చెప్పలేదు. కాకపోతే దాన్ని పత్రికలు, మీడియా వక్రీకరించి కొంత ప్రచారం చేసినాయి. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 89% రుణం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది. కానీ మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు అన్నారు కదా, 2 లక్షలకు పైగా ఉన్న అమౌంట్ మీరు బ్యాంకులో కట్టేసుకొని మేము మిగతా అమౌంట్ క్లియర్ చేసేస్తామన్న సందర్భాలు ఉన్నాయి కదా. అంటే మరి అది తెలియదు. అంటే నేనైతే చూడలేదు, నేనైతే వినలేదు. మా నియోజకవర్గంలో అయితే నేను ఎక్కడ మాట్లాడినా, ఏ రైతుకు చెప్పినా, ఎక్కడ ఉన్న దగ్గర మా బాగా ఎస్ఆర్ఎస్పి పార్కం ఉంటుంది, పూర్తి రైతు కాన్స్టిట్యున్సీ. అంటే రైతులు ఎక్కువ ఉంటారు నియోజకవర్గంలో. దాదాపు 1,50,000 పార్కం ఉంటుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 5,40,000 పార్కం ఉంటే అందులో 1,50,000 వాటర్ వచ్చేది మా పెద్దపల్లి నియోజకవర్గమే. అంత వరిధాన్యం ఎక్కువ ఉంటుంది 90%. కానీ మా దగ్గర మాత్రం ఎప్పుడు ఏ రైతు కూడా 2 లక్షల పైన మీరు కట్టండి, మీకు మళ్ళీ మాఫీ అవుతుంది అని చెప్పి మేమైతే ఎన్నడూ అక్కడ చెప్పలే.
సో ఇప్పుడైనా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి అమౌంట్ని పే చేసుకుంటే 2 లక్షలు రుణమాఫీ అవుతుందా కాదు? మేము 2 లక్షల పైన ప్రభుత్వం ఆలోచన మేనిఫెస్టోలో కూడా 2 లక్షల వరకు అని చెప్పింది. 2 లక్షల పైన కట్టుకుంటే ఎట్లా చేస్తారు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ₹1,00,000 బీఆర్ఎస్ అంటే ₹1,00,000 వరకే చేసింది. బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 పైన చేసిన ఇలా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. మీరు ₹1,00,000 దిక్కులేదు కదా. మీ 10 ఏళ్ళల్లో ఫస్ట్ ₹1,00,000 మీరు 4 విడతలలో చేసారు. సెకండ్ 2 సార్లు ఏదో ఎలక్షన్లు ఇంకోటి ఒకసారి అంతకన్నా ముందు ప్రయత్నం చేసారు. వాళ్ళు ఇచ్చిన వడ్డీ సరిపోలే. ఇలా అట్లా కాదు కదా. ఈ రాష్ట్రంలో రైతాంగానికి దాదాపు 88 నుంచి 90% రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మీరు ఎక్కడనే ఆ రైతు తిరిగి బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నాడు. దగ్గర 21,000 కోట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చరిత్ర. ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బ్రహ్మాండమైన రుణమాఫీ జరిగింది. ఇంత రుణమాఫీ కూడా గతంలో ఎప్పుడు జరగలే, ఎన్నడూ జరగలే. ఇది ఒక చరిత్ర. ఇది దాన్ని వాళ్ళు ఏంటంటే ఎక్కడ రైతులు కాంగ్రెస్ పార్టీకి అడాప్ట్ అవుతారో మరి ఇంత పెద్ద రుణమాఫీ జరిగింది. మేము 10 ఏళ్ళలో మోసం చేసినాం కాబట్టి దాన్ని పదే ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్పి అది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ కాదు, ఓన్లీ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. ఇది పార్టీ మేనిఫెస్టో, నేను చెప్పేది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదువుకున్నా కూడా అలా క్లియర్గా ఉంది. ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీ కళ్ళు లేనట్టు శివులకు వినబడతలేవు వాళ్ళకు. ఆయన రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పింది ఇదే ముచ్చట. రేపు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. ఇలా అది కొత్తది కాదు అది. సో మిగతా పరిస్థితి ఏంటి? జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, హామీలు అన్నిటి. జాబ్ క్యాలెండర్లో దగ్గర 54,000 ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికి 15 నెలలు. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అసలు చరిత్ర. అది పోయిన 10 ఏళ్ళ గవర్నమెంట్ మోసం చేసింది. అసలు గ్రూపు ఎగ్జామ్సే పెట్టలేదు. లాస్ట్కి పెట్టినట్టే పెట్టి దాన్ని వాళ్ళే పేపర్ లీకేజ్ చేసినారు. ఇన్ని జరిగి 10 ఏళ్ళలో ఇలా గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టలేదు. అసలు తెలంగాణ పోరాటమే యువతకు ఉద్యోగాల కోసం కదా. అన్యాయం జరుగుతుంది మాకు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ యూత్, ముఖ్యంగా యువతులందరూ రోడ్డు మీదకి వచ్చారు. మరి అటువంటి ఉద్యమాలల్లో ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. కానీ ఓటు వాళ్ళకి వేసింది 2 సార్లు. ఒకసారి 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఒకసారి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మీకు తెలియదా? ఒక రిపోర్టర్గా మాకంటే ఎక్కువ మీరు తిరుగుతూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు మోసం చేసింది కదా. ఇలా 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది పోయిన ప్రభుత్వం. కేసీఆర్ ఏమో 4 లక్షల కోట్ల అప్పు అంటాడు, మీరేమో 7 లక్షల కోట్లు అంటారు. ఏది వాస్తవం? ప్రజల్ని 2 పార్టీలు కలిసి డైవర్ట్ చేస్తారు. మరి ఆయన వచ్చి మాట్లాడలేదు 7 కాదు 4 అని చెప్తే తప్ప అసెంబ్లీ రద్దంటారా? ఇప్పుడు అది 7 కాదా 4? ఇక్కడే ఉండి అటుగా మాట్లాడాడు ఎందుకు? అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడి ఆయన మాటగారేనే, వ్యూహకర్తనే. ఈ ఉద్యమం 20 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసే ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఇది 4 లక్షలే నిరూపిస్తాడు అద్దంట. కాంగ్రెస్ మాట్లాడే పిచ్చి మాటలు వినొద్దు. సో నేనే మా నాన్నను ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మా నాన్నను రావద్దని చెప్పిన మాజీ ముఖ్యమంత్రిని. సో అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా అసలు ఆవగించంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సరిపోరు, సరితూగరు అనేది కేటీఆర్ మాట. నిజంగా మీ పార్టీలో ఉన్న నాయకులు సరిపోరా? ఎందుకు రేవంత్ రెడ్డి సరిపోకనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్టుకొచ్చిందా? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. సరే, దానికి సీనియర్ నాయకుల సహకారం తీసుకున్నారు, అందరూ ఒక టీమ్గా పనిచేసారు. ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఇలా ప్రభుత్వం వచ్చినాక కూడా ఓడిపోయాక కూడా ఇంకా నేను ఓడిపోయాక ఓటమే చేసిన తర్వాత ఇంకా నాకు సరిపోరు, ఇంకా నేను పోటు కానీ నేను కేటు కానీ నా అంత గొప్ప లేడానికి దానికి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోగే ముందు మాట్లాడితే సరే అది అధికార అహంకారం అనుకుంటాం. కానీ ఓడిపోయాక మాట్లాడితే అది ఏం అహంకారమో అది ప్రజలు గమనిస్తారు. మనం చూసేది ఇప్పుడు. అందుకే మీరు చూడరు ఒకసారి, కనీసం ఎలక్షన్లలో నేను కూడా దాదాపు 30 years పాలిటిక్స్లో ఉన్నా. చాలా ఎన్నికలు చూసాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దాదాపు 30 ఏళ్ళు అవే 2 పార్టీలు కొట్లాడినాయి. తర్వాత ఇవాళ ఈ 10 ఏళ్ళలో టీఆర్ఎస్, ఇప్పుడు 10 ఏళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ 15 ఏళ్ళ గవర్నమెంట్. అంటే ఈ 12 ఏళ్ళకెళ్ళి 2 పార్టీ కొట్లాడుతాయి తెలంగాణ రాష్ట్రంలో.
ఇంత నాకు తెలిసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా చేతులు ఎత్తేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు పోటీ చేసిన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు కదా. అది వేరు. ఇప్పుడు ఎలక్షన్లలో గెలుపు ఓటములు సహజం. అంటే ఎవరైనా ఇంతకుముందు చెప్పిన గెలవడం ఓడడం అనేది ప్రశ్న కాదు. గెలవడానికి అనేక కారణాలు ఉంటాయి, ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండి ఇవాళ పోటీ పెట్టకపోవడం అనేది ఇక వాళ్ళు ఏ పోటీ సరిపోతుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరితో కుమ్మక్కారు, ఎందుకు పోటీ పెట్టలేదు, దేనికోసం పోటీ పెట్టలేదు, మనం కూడా గమనించడం మీకు కూడా ఐడియా ఉంటుంది. కానీ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఢిల్లీకి ముఖ్యమంత్రి పదే పోతా ఉన్నాడు, అక్కడ పోయి మోదీ దగ్గర మోకరిల్లుతున్నాడు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు పోయినా ఢిల్లీ నుంచి రూపాయి పట్టుకురాలే సీఎం రేవంత్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగంది అన్నం కూడా పెట్టది తల్లి అన్నట్టు. ఇలా మీరైనా మేమైనా ఇంటికి పోగానే తల్లి భార్య ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు, లేట్ అయిపోతాయి. కానీ వారి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మరి ప్రధానమంత్రి కలవద్దు, మంత్రులను కలవద్దు అని అంటే ఎట్లా వాళ్ళే చెప్పాలి. వాళ్ళ లెక్కనే వీధి రౌడి పోరాటం అంటే వాటికనే మేము కొట్టినట్టు చేస్తాం, మీరు తిట్టినట్టు చేయాలి, మీరు కొట్టినట్టు చేయాలి, మీరు తిట్టినట్టు చేయాలని చెప్పి లాస్ట్ అయ్యేది రాష్ట్ర రక్తి కట్టించారు వాళ్ళిద్దరే. ఏది ఇద్దరు అట్లా కొట్టేట్లాడి కాంగ్రెస్ని పక్క జరపాలి. రెండే ఎప్పుడు టీవీలలో పేపర్లో కనబడడం అవన్నీ చూసిరు, మీరు అంతా గమనించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నిటిని వదులుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నారో దాన్ని ఇక్కడ అభివృద్ధి జరగాలి. ఇవాళ మీరే చూశారు, మన పెద్దపల్లి పోయే రూట్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ జూబ్లీ నుంచి వెళ్ళి, జూబ్లీ బస్ స్టాండ్ కదా సికింద్రాబాద్ జూబ్లీ ప్యారడైజ్ నుంచి వెళ్ళి మనం ఏదైతే మిలిటరీ క్వార్టర్స్ వరకు షామీర్పేట వరకు బ్రిడ్జ్ కావాలి, మాకు ఆ జాగా కావాలి మిలిటరీ వాళ్ళు అని చెప్పి అంతకుముందు వాళ్ళు అడిగినట్టు చేశారు. వచ్చిందా? ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి 4 సార్లు వెళ్ళి అక్కడ మంత్రులను కలిసి భేషజాలు లేకుండా, ఇక నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఒక అహంకారం లేకుండా 4 సార్లు వెళ్ళి కలిసి వాళ్ళు పర్మిషన్ పట్టుకొచ్చారు. 4 రోజులు టెండర్లు వెళ్తారు అంటే ఒక 2-3 ఏళ్ళలో కంప్లీట్ అవుతుంది. ఇక అది ఆ కనెక్టివిటీ కంప్లీట్ అయితే ఇవాళ మేము అటు ఆ రూట్ వెళ్ళేటోళ్ళం కరీంనగర్ 2 అవర్సే, మేము ఉన్న దగ్గర నుంచి 2 గంటల కరీంనగర్ పోతాం. అంటే ఒక గంటన్నర ఆదా అవుతుంది. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు ఏడుపు, వాళ్ళ ఏడుపు అంతా ఏంటంటే ఎట్లా తొందరగా ఆ సీట్ ఎట్లా కూర్చోవాలి మేము, కానీ ఇప్పటికిప్పుడు అయ్యో మా సీటు ఏంది కదా. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ సీట్లు మనమే సొంతం చేసుకుంటాం, మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ఓ రకంగా చెప్పాలంటే హితోపదేశం చేస్తా ఉన్నారు. అసలు నిలబడతారా డౌట్ నాకు. మళ్ళీ ఉప ఎన్నికల మరి ఉప ఎన్నికలు రావాలనే వాళ్ళు కొట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు దాకా పోయారు. వాళ్ళు నిలబడతారని అయితే నేను అనుకుంటలేను. వాళ్ళు నిలబడతారా చూడాలి మరి. అసలు ఈ పార్టీ ఫిరాయింపు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళే కదా శ్రీకారం చుట్టిందే కేసీఆర్ కదా. ఈ రాష్ట్రంలో అసలు మన దగ్గర గ్రామ స్థాయిలో తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో లేకముందు గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ స్థాయిలో కూడా ఒక పార్టీ చేంజ్ అయ్యానంటే 4 రోజులు ఆలోచించేది, వెనుక ముందు అయ్యేది. అసలు దానికి ఆజ్యం పోసి అసలు ఫిరాయింపులకు మార్గాన్ని సుముఖం చేసిందే వాళ్ళు కదా. అంటే ఈ రాష్ట్రంలో ఫిరాయింపుల కారకులే వాళ్ళు కదా. అసలు దీనికి అంతటి కారణం టీఆర్ఎస్ పార్టీ కదా. అంటే వాళ్ళు చేసినప్పుడు మంచిగా, ఇంకో పార్టీ ఉన్నప్పుడు చెడ, వాళ్ళకు దాని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందే వాళ్ళు, రాజకీయ వ్యవస్థను పూర్తిగా ఖరాబు చేసింది వాళ్ళు. సో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షులు సో రేవంత్ రెడ్డికి మీకు చాలా సన్నిహితం ఉన్నది చాలాసార్లు నేను విన్నా, కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసిన. అసలు ఎక్కడ మీ దోస్తాన్ ముదిరింది, ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకే కలిసి ఉన్నాం, 15 ఏళ్ళకి కలిసే ఉన్నాం, కలిసే రన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కావాలనుకున్నాం, వారు ఎంబడే ఉన్నాం. ఇవాళ తను ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఎట్లా ఎమ్మెల్యే అయ్యే విషయంలో, ఎమ్మెల్యే ఎన్నికల విషయంలో విజయరామరావు పాత్ర ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి ఎన్నికల విషయంలో కావచ్చు, ఇతర ప్రోత్సహించడంలో, రాజకీయ రంగంలో అట్లా ఏమైనా ప్రోత్సహించారు? అంటే నేను 2009 to 14 ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి అటాచ్ అయినాం తెలుగుదేశం పార్టీలో. ఓకే, మన అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మేము ఫైట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న చరిత్రతోని, వారికి ఉన్నటువంటి ఇమేజ్తోని ఇవాళ వారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. వారి కష్టంతో మేము ఎక్కడ మీటింగ్ అయినా ఏదైనా వారికి చేదోడుగా బాధోడుగా ఉన్నాం. వారు కష్టపడరు, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు.
ఒక ఇంటర్వ్యూలో చూసిన నేను ముందే అనుకున్నా రేవంత్ రెడ్డి ఏదో ఒకటి అవుతాడని చెప్పి 100%. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అనుకున్నాను. ఎందుకు అనిపించింది రేవంత్ రెడ్డిని చూస్తే? అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పట్టుదల ఉంది, ప్రజలలో ఇమేజ్ ఉంది, తర్వాత కొట్లాడే దమ్ము ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది. ఇవాళ నాయకునికి కావాల్సింది ఒక ధైర్యంతో పాటు సమయస్ఫూర్తి, ఒక ఇష్యూ మీద దాన్ని ఎన్లైజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఏ లీడర్కైనా ఆ అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకసారి. అది రేవంత్ రెడ్డి గారి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి 100% ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఇది ఉంది కాబట్టి ఇవాళ వారు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తక్కువ టైంలో మీరు గమనిస్తూ ఉంటే 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ పార్టీని పట్టుకుని ఉన్నారు. 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. ఇవాళ 2017 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం మేము. అంటే ఎలక్షన్స్ 1 ఇయర్ ముందు. తర్వాత 2021-22లో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు. అంటే ఆయన చేరినాక కేవలం 4-5 సంవత్సరాలనే పీసీసీ అధ్యక్షుడు, 4 ఇయర్స్. పీసీసీ అధ్యక్షుడు అయినాక 2 సంవత్సరాలకి ఇవాళ 6-7 నెలల్లో ముఖ్యమంత్రి కావాలి. అంటే ఎంత చరిష్మా ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది అది మనం గమనిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు విజయనరమణ రెడ్డి కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, సో ఇద్దరికి సన్నిహితం ఉండడం వల్లనే ఎక్కువ శాతం నిధులు తీసుకొని పోయినా, లేకపోతే ఎట్లా ఈ అసలు అంటే నియోజకవర్గ అక్కడ అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు ఒక పెద్దపల్లి అనేది కాదు, 119 నియోజకవర్గాలు సమానమే ముఖ్యమంత్రిగా. ఎక్కడ ఏది అవసరం ఉంది, ఎక్కడ ఏది మనకు కావాలనేటువంటి ఆ ప్రజల కోరిక ఉంటుందో, అక్కడ ప్రజలకు ఆలోచన ఉంటుందో దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. 100% అక్కడ ఆ నియోజకవర్గంలో ఇలా ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షం అనేటువంటి తారతమ్యం లేకుండా ఇలా ముఖ్యమంత్రి గారు అంతటా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి విజయరమణరావు భవిష్యత్తులో మంత్రి అవుతారా కాదా? నాకేం పెద్ద కోరికలు లేవు. అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, అయినరు. వారి నాయకత్వంలో మరి 2వ సారి గవర్నమెంట్ రావాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆకాంక్ష ఉంది. దాని తగ్గట్టే మేము అందరం వారు వెన్నంటి నడుస్తూ ఉన్నాం. మా కోరిక కూడా బలమైన కోరిక కూడా 2వ సారి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఎందుకు ఇప్పుడు దగ్గర సన్నిహితుడు రేవంత్ రెడ్డి నా క్యాబినెట్లోకి రా విజయరమణరావు అని చెప్పేసి మిమ్మల్ని పిలిస్తే మీరు పోరా మంత్రిగా? అంటే జనరల్గా కూడా నేనేమంటే ఇప్పుడు తనకు మేము తన వెంబడి ఉన్నాం. తను ముఖ్యమంత్రిగా ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను మంత్రి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా నేను మంత్రి ఏం చేసుకుంటా? అయినా వడ్డించేటోళ్ళు మనలో అయితే ఎక్కడో కూర్చున్నా ఇప్పుడు ఆర్గనైజేషన్ భరోసా ఉంది. అయితే విజయరమణరావుకు భరోసా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆఫ్ ద రికార్డ్ నాకు నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఇంకా ఇబ్బంది ఏమన్నది. ఓకే, సో ధైర్యంగా పోయి అడుగుతారా మీ కాన్స్టిట్యూన్సీ కావాల్సిన కావచ్చు ఇతర? నాకు ఆ సన్నిహితం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు నేను ఏది అడిగినా మాకు నియోజకవర్గానికి సంబంధించి మా ప్రజలకు సంబంధించి సీఎం గారు ఏ విషయంలో కూడా మా నియోజకవర్గాన్ని కానీ మా ప్రజలను కానీ నన్ను కానీ తక్కువ చూడలే. ఆ ఇబ్బంది ఎక్కడా లేదు. సో ఈ పెద్దపల్లి అనగానే ఇటు ఎంపీ ఇప్పుడు వంశీ ఉన్నాడు, గడ్డం వంశీ, కాకా ఫ్యామిలీ ఇదంతా బాగుంటుంది. ఎట్లా ఏమన్నా ఇంపాక్ట్ కొంత ప్రెజర్ మీ మీద ఏమైనా ఉంటుందా, లేకపోతే అంత ఎవరి పని వాళ్ళది? ఆయన ఎంపీ నాదే ఎమ్మెల్యే. ఓకే, ఎట్లా మీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎక్కువ మొత్తంలో ఆ పార్లమెంట్ నుంచి గెలిచాడు ఎంపీ ఉన్నాడు కాబట్టి వారి ప్రయత్నం వారు చేస్తారు. అట్లా యువ నాయకుడికి ఏమైనా ఇస్తుంటారా సలహాలు సూచనలు అప్పుడప్పుడు? ఆయన పొలిటికల్ ఫ్యామిలీనే, ఆయన కొత్త రాజకీయాలకు వచ్చినాడు కాదుగా. వాళ్ళ తాత ఎంపీ ఉండే మా ప్రాంతంలో, వాళ్ళ నాన్న ఉండే, ఇప్పుడు ఆయన చిన్నూరు ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ నాన్న ఈయన మాది ఇప్పుడు ఎంపీ ఉండే. కాబట్టి మనం సలహాలు ఇచ్చేది ఉన్నది, ఆయన తెలియదు ఉన్నారు. సో ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు? సో ఇచ్చిన హామీలు తప్పకుండా 15 నెలలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాలు దగ్గర 2-3 మాసాలు అటు ఇటు 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, నేను ఎమ్మెల్యే ఉంటా. ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువ ఇలా నియోజకవర్గంలో నెరవేరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మా దగ్గర అంతకంటే ఎక్కువ ప్రజలు కోరుకునే దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుద్ది. అన్ని విషయాలలో కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. సరే, ఇక రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి బడ్జెట్ ప్రవేశపెడితే అసలు సినిమా అసెంబ్లీలో స్టార్ట్ అవుతుంది. సో ప్రిపేర్ అవుతా ఉన్నారా మీరంతా కూడా ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొని? 100% వాళ్ళ దగ్గర ఏమున్నదని వాళ్ళు విమర్శించే శక్తి. డొల్లా బడ్జెట్ పెడుతుంది కాంగ్రెస్.
ఒక కాగితం పట్టుకొచ్చుకొని ఒక గంట సేపు పని. ఇప్పుడు వాళ్ళిద్దరు బాబు మరదలు. ఫస్ట్ వాళ్ళిద్దరికి పోటీ ఉంది. నేను ఎక్కువ మాట్లాడినా ఇలా బాగా ఎక్కువ మాట్లాడినా తెల్లారి బామ్మ ట్రై అవుతారు ఎక్కువ మాట్లాడడానికి. ఎందుకంటే ఇద్దరు వాళ్ళకి రాజకీయ పోటీ ఉంది. ఆ పోటీలో ఇదంతా నడుస్తాం. సో ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా లేకపోతే మొన్నటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది అది జస్ట్ కోఆర్డినేషన్ మిస్ అంతే. కానీ అది నేను పెద్ద జస్ట్ ఎంత 1.5% ఓటింగ్ అది పెద్ద ఓటమి లెక్కనైతే నేను భావిస్తలేను. ఎందుకంటే ఏమనుకుంటారు మీరు ప్రధానంగా విజయరామరావు ఏమనుకుంటున్నాడు, ఓటమికి కారణం ఏమనుకుంటారు ప్రధానంగా? కోఆర్డినేషన్ మిస్ అంటాను కదా, కొంత కోఆర్డినేషన్ లోపమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయద్దనో అలా మళ్ళీ మీరు గమనిస్తే కూడా 42-43 నియోజకవర్గాలు అందులో ఎలక్షన్ అనేది 3.5 ఓటింగ్, కోటి ఓట్లలో పోలింగ్ జరిగింది. 3.5% ఓట్లలోనే ఎలక్షన్ జరిగింది. సహజంగా కూడా అంతా కొంత యూత్ ఎప్పుడు కూడా ఆ ఓటర్ అంతా నెగిటివ్ ఉంటాడు గవర్నమెంట్. పేరుసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా మా జీవన్ రెడ్డి గారు గెలిచాడు ఇదే ఎన్నికలలో. ఎప్పుడు కూడా అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఎలక్షన్ అయినా గమనించండి, అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి నెగిటివ్ ఉంటుంది. సరే దానిలో ఏంటంటే మాకు కొంత కోఆర్డినేషన్ మిస్ అయ్యి అది ఓడిపోయింది తప్ప అది ఓడిపోయే ఎలక్షన్ కాదు, అది ఓడిపోవాల్సినటువంటి పెద్ద వ్యతిరేకత కూడా లేదు. సో ఇది మొత్తం మీద పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సో తొలి వెలుగుతో క్లియర్ చెప్తా ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాం. అప్పుల కుప్పలో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ చేసిపోయినటువంటి అప్పులకు మిత్తెలు కడుతూ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాము, అభివృద్ధి దిశగా తెలంగాణ తీసుకెళ్తాం. రానున్న భవిష్యత్తు 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్తా ఉన్నాడు. సో అవకాశం వస్తే విజయరమణరావు మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రికి సన్నిహితుడు కాబట్టి. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. మరి రేపటి బడ్జెట్లో ప్రతిపక్షాలు తగ్గుతాయా, రెట్టింపు ఉత్సాహంతో మరి సభలో ఇంకొంత గందరగోళాన్ని సృష్టిస్తాయా చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.